మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 2021వ సంవత్సరంలో మండల కాలపు 3వ దినపు ఆరాధనకు రావడానికి దేవుడు కృప చేశాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సిలువ విలువ. ఆది సంఘంలో క్రైస్తవత్వానికి ఒక ఎంబ్లం ఉండాలి, ఒక ఐకాన్ ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు కొంతమంది పశువుల తొట్టె, మరికొంతమంది వడ్రంగి బల్ల, మరికొంతమంది పడవ, మరికొంతమంది పాదములు తుడిచిన తువాలు, కొంతమంది సమాధి నుండి దొర్లింపబడిన రాయి, సింహాసనము, పావురము, వీటిలో ఒకటి ఎన్నిక చేయాలని ఆలోచన చేశారు. చివరకు సిలువ క్రైస్తవత్వానికి చిహ్నంగా నిలిచింది. పౌలు దినాల్లో సిలువ అనేది శాపగ్రస్తమైంది, శిక్షతో కూడింది, హీనాతిహీనమైన దృశ్యంగా ఉండేది. అయితే పౌలు అలాంటి సిగ్గుతో కూడిన సిలువను యేసు ప్రభు మహిమతో కాంట్రాస్ట్ చేస్తూ ఉన్నాడు. పాల్ సీమ్స్ టు కాంట్రాస్ట్ ద గ్లోరీ ఆఫ్ ది పర్సన్ విత్ ది సేమ్ ఆఫ్ ది క్రాస్. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూస్తే, మాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఒకవేళ నిర్గమంలో వల్ల ఇంకా అద్భుతాల కొరకు ఎదురు చూసేవారు ఉంటే సిలువ విలువ మనం గమనించాలని నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆస్వాల్డ్ చాంబర్స్ అని ఆయన ఒక మాట చెప్పాడు. ఆల్ హెవెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఆల్ హెల్ ఈజ్ టెరిబ్లీ అఫ్రైడ్ ఆఫ్ ఇట్, while men are the only beings more or less who ignored the cross. పరలోకము క్రీస్తు సిలువ పట్ల ఆనందిస్తూ ఉంది, నరకము క్రీస్తు సిలువను బట్టి భయపడతా ఉంది. కానీ మానవుడు సిలువను గూర్చి ఆలోచన చేయడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు అనే మాట ఆయన చెప్పాడు. సిలువ విలువ, సిలువ మార్గము, సిలువ అతిశయము, సిలువ విజయము, ఇన్ని మాటలైనా మనం చెప్పుకోవచ్చు. ఈ సిలువకి ఇంత విలువ కలగడానికి కారణము మొదటిది సబ్స్టిట్యూషన్, వైకేరియస్ సాక్రిఫైస్, పరార్థ బలి. ఆయన కొరకు కాదు ఈ బలి చేసింది, ఇతరుల కొరకు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో, మనందరి దోషము అతని మీద మోపబడెను. కనుక సిలువకు ప్రాశస్త్యం రావడానికి కారణము ఇతరుల కొరకు ఆయన బలి అయిపోయాడు. రెండవది, సిలువ విలువ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మ్యాచ్లెస్ ఎగ్జిబిషన్ ఆఫ్ ది ఎట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని గుణలక్షణాలు ఆవిష్కరింపబడిన సన్నివేశం సిలువ. ఒక ప్రక్క దేవుని ప్రేమ, మరొక ప్రక్క దేవుని న్యాయ విధి. మ్యాచ్లెస్. దీంతో ఇలాంటి పోలిక ఎక్కడా ఉండదు. ఒక ప్రక్కన ప్రేమిస్తా, మరొక ప్రక్కన న్యాయ విధిని అమలు చేయడం. సో మ్యాచ్లెస్ ఎగ్జిబిషన్ ఆఫ్ ది ఎట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. మూడవది, సిలువకి ఇంత విజయం, ఘనత కలగడానికి కారణము దేనికి కరగని హృదయాలు, వీడువారిపోయిన హృదయాలు, రాతి బండలుగా తయారైన హృదయాలు సిలువ సువార్తకి కరిగింపబడతాయి. మనం పాడిన కీర్తనలో నలిగి కరిగి నీరేగిపోతుందని అన్నాం. పెదవులతో పాడుతున్నాము, అనుభవపూర్వకంగా పాడుతున్నాము, ఆలోచన చేద్దాం. మరి ఏ ఇతర వార్తకు కరగని మానవ హృదయం సిలువ సువార్తకు కరుగుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక యేసుక్రీస్తు సిలువ క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు. హీనమైన ఒక సాధనం దేవుని జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి మహిమ సాధనంగా మార్చబడింది. సిలువ ఎందుకు విలువైనది అని మరికొన్ని ఆలోచన చేస్తే
శిలువ నిశ్చయత బట్టి పాపికి సంపూర్ణమైన క్షమాపణ దొరికింది, తప్పిపోని ప్రేమ దొరికింది. నిశ్చయత లేని ఈ లోకంలో శిలువ చెంత మాత్రమే భద్రత ఉంది, అందుచేత శిలువ విలువైంది. మరొక రీతిగా ఆలోచన చేస్తే శిలువ సంపూర్ణతను బట్టి విలువ కలిగింది. అనగా మనము దేవుని దత్తపుత్రులుగా చేయబడి పాప శాపము నుండి తొలగింపబడినందున నెమ్మదితో కూడిన జీవితాలు జీవిస్తూ ఉన్నాము. శిలువ తీర్పును బట్టి విలువైంది అన్నాడు ఒక ఆయన. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపి అపవాది ఉన్నాడు. అపవాది పని ఏంటంటే దేవుని దగ్గర మన మీద నేరాలు మోపుతూ ఉంటాడు. అయితే శిలువ చేసిన కార్యం ఏంటంటే ఆ భయాన్ని తీసివేసింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 33-34 వచనాల్లో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు, శిక్ష విధించేవాడెవడు, చనిపోయి తిరిగి లేచిన విజ్ఞాపన చేయించిన యేసుక్రీస్తే. కనుక అపవాది మన మీద నేరాలు మోపుతూ ఉంటే మన పక్షంగా విజ్ఞాపన చేసే యేసునాడు శిలువ తీర్పు. శిలువ శక్తిని బట్టి విజయం మనకి. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో మనలను ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయం పొందుతూ ఉన్నాము. అన్ని రంగాల్లో విజేతలుగా నిలవడానికి కారణము శిలువ శక్తి. మరి ప్రాముఖ్యంగా శిలువ మనకిచ్చే ధైర్యాన్ని బట్టి అది విలువైంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో మనము ఆయన ద్వారా జీవించినట్లు మన పాపముల ప్రాయశ్చిత్తము పంపబడినది. చార్లెస్ బ్లాండిన్ అని ఆయన నయాగరా జలపాతం దగ్గర నిలబడి ఈ ఒక జన సమూహంతో తాడు ద్వారా నేను ఈ జలపాతాన్ని దాటగలనా, అలా దాటగలనని మిమ్మల్ని ఎలా రూఢిపరచమంటారని అడిగాడు. మరి అన్నారు, చేసి చూపించు నమ్ముతామన్నారు. నయాగరా జలపాతం ప్రపంచంలో అత్యున్నతమైన ఎత్తైన జలపాతం. కెనడా వైపు నుండి అమెరికా వైపు నుండి కూడా నేను చూశాను ఆ జలపాతాన్ని. ఆ జలపాతాన్ని తాడు కట్టి నేను దాటుతాను, మీరు నమ్ముతారంటే అన్నారు. మేము నమ్మాలంటే నువ్వు చేసి చూపించమన్నారు. వెంటనే ఆయన తాడు కట్టి 4 సార్లు అటు ఇటు తిరిగి ఆఖరిగా ఒక పందిని మీద ఎక్కించుకుని పడిపోకుండా అటు ఇటు తిరగలిగాడు. 4 సార్లు నేను ఒక్కడిని తిరగడం చూశారు, నా మీద బరువు పెట్టుకుని తిరగడం చూశారు. ఎవరైనా నా వీపు మీద కూర్చుంటారంటే ఎవరు కూడా ఇష్టపడలేదు, ఎవరు ధైర్యం చేయలేదు. కానీ ఈ దినాన్ని మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయబడిందని ప్రభు చెప్పడం మాత్రమే కాదు, కానీ సిలువలో ఆ కార్యాన్ని చేసి చూపించాడు. సిలువ ప్రేమ మనకు అందించాడు, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు. అందుచేత సిలువ విలువ కొలవలేనిది. సిలువ విజయము. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో అత్యధికమైన విజయం పొందుతున్నామన్నాడు. యేసు ప్రభు సిలువ మరణాన్ని బట్టి మనము అన్ని విషయాల్లో అత్యధిక విజయం పొందుతూ ఉన్నాము. ఫస్ట్ సెంచరీలో క్రాస్ అండ్ ఎపిటోమ్ ఆఫ్ షేమ్ అండ్ వీక్నెస్. మొదటి శతాబ్దంలో సిలువ సిగ్గుకు, అవమానానికి, హీనతకు గుర్తుగా ఉండేది. అయితే రాడ్నీ స్టార్క్ అని ఆయన అంటాడు, మొదటి శతాబ్దంలో మనుషులకు నాగరికత లేక మానవత్వం అనేది సిలువ ద్వారా సంప్రాప్తించింది. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము మన పొరుగువారిని ప్రేమించాలి అనే సందేశం, లేక నిన్ను నీవు త్యాగం చేసుకునే ప్రేమ ఇతరుల పట్ల కనుపరచాలి అనే సందేశం. సిలువ మీద మరణించిన యేసు అనేక సంగతులు నెరవేర్చాడు. సిలువ విలువైందని ఈ దినాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రధానమైన కారణము, బోత్ ఫర్ సిన్నర్స్ అండ్ సెయింట్స్ హి డిడ్ వండర్ఫుల్ థింగ్స్ ఆన్ ది క్రాస్. పాపికి, పరిశుద్ధునికి, చెడిపోయిన వానికి, విశ్వాసికి సిలువ మీద ఆయన సాధించిన విజయాలు ఆపాదించుకుంటే సిలువ విలువ ఏంటో మనం గమనిస్తాం.
పాపికి ఏమి దొరికింది అని మనం ఆలోచన చేస్తే, అవిశ్వాసికి లేక పాపికి సిలువ అనగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనులై ఉండగా యేసు మన కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు. దేవుని ప్రేమ సిలువ దగ్గరే మనకు కనబడుతుంది. ఆయన సిలువ మీద మరణించినప్పుడు దేవుని న్యాయవిధి నెరవేర్చాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనంలో పాపం చేయువాడే మరణం నందును అని ఉంటే, పాపి స్థానంలో సిలువ మీద యేసు మరణించాడు. కనుక పాపికి వనగూడిన ప్రయోజనం ఏమిటి సిలువలని ఆలోచన చేస్తే, అతను పొందవలసిన శిక్ష ఆయన పొందాడు, పాపి పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు. పాపం చేయువాడే శిక్ష అనుభవించాలని గ్రంథం చెప్తూ ఉంటే, పాపిని ప్రేమించి పాపి కొరకు పాపి స్థానంలో ఆయన మరణించాడు. ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన ద్వారా మనం జీవించాలని, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన కొరకు జీవించాలని, తెస్సలోనికైకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయనతో జీవించాలని. పాపికి 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు దొరికినాయి. ఒకటి, ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయనతో జీవించగలిగిన స్థితి పాపికి ప్రసాదించింది. ఆయనతో, ఆయన కొరకు, ఆయన వలన జీవించడం అనేది ఎంత గొప్ప సంగతి. ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయనతో జీవించగలిగిన స్థితి. తాగిన మైకంలో ఒకడు రైలు పట్టాల మీద నిద్రిస్తూ ఉన్నాడు. వేగంగా రైలు వచ్చేస్తుంది. ఒక గుంపు ప్రజలు ఆ ప్రక్కన వెళ్తా, అయ్యో రైలు వచ్చేస్తుంది, వీడు పట్టాల మీద నిద్రపోతున్నాడు, వీడు చనిపోతాడేమని చెప్పి పరుగుని వెళ్ళి వాడిని కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఆయన కాపాడగలిగారు, కానీ ఆ గుంపులో ఒక అతను రైలు కింద పడి చనిపోయాడు. ఈ తాగిన మైకులో ఉన్నాడు అంటున్నాడు, తాగినోడు నేను బాగానే ఉన్నాను, తాగకుండా వీడెవడో అనవసరంగా చచ్చాడు అంటున్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు చెప్పారు, నీ బదులు ఆయన చచ్చాడయ్యా, నువ్వు చచ్చే స్థితిలో ఉంటే నువ్వు కాపాడడానికి ఆయన ముందుకు వచ్చి మరణించాడని చెప్పినప్పుడు, ది వన్ హూ సేవ్డ్ యువర్ లైఫ్, అతను నీ ప్రాణాన్ని కాపాడినవాడు అని చెప్పారు మిగిలిన వాళ్ళు. ఈ దినాన్ని మనందరి స్థితి అయితే, మనం మరణించాల్సిన పరిస్థితిలో యేసు ప్రభు మన కొరకు మరణించాడు. ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయనతో మనము జీవించలాగున. సరే, పాపికి అనుకూడిన ప్రయోజనాలు చూసాము. పరిశుద్ధునికి ఏంటి సిలువ చేసిన కార్యం? పాపితో పాటు పరిశుద్ధునికి కూడా సిలువ అవసరం ఉంది. పౌలుతో పాటు మనం చెప్పగలిగిన మాట గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించును. సిలువ చేసిన కార్యం అది. క్రీస్తే నా యందు జీవిస్తాడు. నన్ను చూచిన వారు క్రీస్తుని చూస్తారు. కనుక పరిశుద్ధునికి సిలువ సమకూర్చే ప్రయోజనం ఏంటంటే, సమృద్ధి అయిన, జయముతో నిండిన, ఆనందదాయకమైన క్రైస్తవ జీవితం కావాలంటే సిలువను ఆశ్రయించాలి. ది కార్పెంటర్ ఫ్రమ్ నాజరేత్ ట్రాన్స్ఫార్మ్డ్ ది క్రాస్ ఇంటూ ఏ పవర్ హౌస్ ఫర్ గాడ్ అన్నాడు ఒక ఆయన. వడ్రంగివాడైన యేసు, నజరేతు వడ్రంగివాడైన యేసు సిలువను దేవుని శక్తిగా పరివర్తన చేయించాడు. కనుక పరిశుద్ధునికి ఆ దేవుని శక్తి అవసరం ఉంది. గలతీ పత్రిక అంతా మనం చదివితే ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత అక్కడ కనపడుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, దాంతోపాటు ఇది చేయాలి అది చేయాలని గలతీ పత్రిక చెప్తుంది. కానీ పౌలు విశుద్ధపరుచున్న సత్యం ఏంటంటే, శిలువ మరణం ద్వారా ప్రభువు దుష్టకాలంలోని లోకం నుండి మనల్ని కాపాడుతాడు, సాతాను బంధకాల నుంచి మనల్ని కాపాడుతాడు,
శరీర క్రియలు చేయకుండా కాపాడతాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు, ఈ దుష్టకాలంలో క్రాస్ ఎష్యూర్స్ డెలివరెన్స్ ఫ్రమ్ దిస్ ప్రజెంట్ ఈవిల్ వరల్డ్. దుష్టకాలం, ఈ దుష్టకాలం యొక్క ప్రభావం నుండి ప్రభు శిలువలో మరణించడం ద్వారా మనకు విడుదల కలిగింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని ఉంది. కనుక ఈ దుష్టకాలాల్లో లోకం యొక్క చెడుతో నిండిపోయిన పరిస్థితుల్లో మనకు విడుదల ప్రసాదించేది శిలువ. లోక మర్యాదను నుండి వాళ్ళకి విడిపించేది శిలువ. లోకం అనే మాట 3 అర్థాలతో వాడబడింది బైబిల్ గ్రంథంలో. ఒకటి, లోకము, సృష్టి అంతా కలిస్తే లోకం అన్నాడు కొన్నిసార్లు. రెండవది, లోకం అంటే మానవ జాతి. మూడవది, లోకం అంటే చెడిపోయిన పరిస్థితి. కనుక చెడిపోయిన పరిస్థితిలో కాపాడగలిగేది శిలువ శక్తి. అందుచేత శిలువ విలువైంది. రెండవది, ది క్రాస్ ఆల్సో డెలివర్స్ అస్ ఫ్రమ్ అవర్ ఎనిమీ, దట్ ఈస్ ఫ్లెష్. అనదర్ ఎనిమీ, ఫ్లెష్. ఫ్లెష్ అంటే శరీరాశ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. శరీరాశ అంతం చేయాలంటే సిలువ ప్రేమ కావాలి. లైంగిక వాంఛ అంతం చేయాలంటే సిలువ ప్రేమ కావాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరేచ్ఛలను సిలువ వేశారు. శరీరేచ్ఛలు ఉండడానికి వీల్లేదు. ఇంకా గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. కనుక పరిశుద్ధునికి కూడా సిలువ విలువైందే, విశ్వాసికి కూడా సిలువ విలువైందే. లోకం నుండి విడుదల కలిగిస్తుంది, శరీర సంబంధమైన క్రియల నుండి కూడా విడుదల కలిగిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయం మనం చదివితే, 5వ అధ్యాయం అంతా పాపుల కొరకు సంబంధించిన మాటలు ఉంటాయి. 6వ అధ్యాయంలో విశ్వాసి లేక పరిశుద్ధుడు లేక ఆయన సంబంధి ఎలా జీవించాలో అక్కడ చెప్పబడుతుంది. కొన్ని మాటలు మనం చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయంలో తప్పిపోయిన పాపి క్రీస్తు మరణం ద్వారా పట్టబడతాడని ఉంది. 6వ అధ్యాయంలో నేను క్రీస్తుతో కూడా జీవిస్తాను అనే మాట ఉంది. 5వ అధ్యాయంలో సబ్స్టిట్యూషన్, నా కొరకు ఆయన మరణించాడని ఉంది. 6వ అధ్యాయంలో ఆయనతో పాటు నేను మరణిస్తానని ఉంది. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణము లేక శిలువ పాప శిక్ష నుంచి తప్పించిందని ఉంది. 6వ అధ్యాయంలో పాప బలము నుండి మేము తప్పింపబడ్డామని ఉంది. 5వ అధ్యాయంలో జస్టిఫికేషన్, నీతిమంతునిగా తీర్చబడ్డామని ఉంది. 6వ అధ్యాయంలో శాంక్టిఫికేషన్, పరిశుద్ధత అనే మాట కనబడుతూ ఉంది. అందుచేత రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. శిలువ మనకిచ్చే వాగ్దానం, పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి చాలా పద్ధతులు ఉన్నాయి. సిలువ వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ఎవరిని అనుకుంటే అది సాధ్యం కాదు. వేరే వాళ్ళు వచ్చి మనల్ని సిలువ వేయాలి. నాకు నేను సిలువ వేసుకున్నాం అనేది సాధ్యం కాని విషయం. అందుచేత పౌలు అంటున్నాడు, సిలువ వేయబడ్డానికి మీ శరీరాన్ని సమర్పించండి, మీ శరీరాన్ని అప్పగించండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఈ లోక మర్యాదను పాటించక ఈ దేహమును సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలంటే, శరీరేచ్ఛలను సిలువకు కొట్టాలంటే, ఈ దుష్టకాలంలో చెడుని విసర్జించాలంటే మన శరీరాల్ని సజీవ యాగముగా ఆయనకు అప్పగించాలంటున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో అలా అప్పగిస్తే నూతన జీవం పొందుతారు, నూతన సృష్టిగా చేయబడతారు, నూతన ఆనందం ఉంటుంది అన్నమాట.
కనుక పరిశుద్ధునికి సిలువ విలువైంది. కారణం ఏంటంటే దుష్టకాలం నుండి అది తప్పిస్తుంది, శరీరేచ్ఛల నుండి తప్పిస్తుంది. మూడవది, ది క్రాస్ ఆల్సో డెలివర్స్ అస్ ఫ్రమ్ ది డెవిల్. సాతాను నుండి కాపాడుతుంది సిలువ. యోహాను సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు చూసినప్పుడు ఆయన పైకెత్తబడే సమయం వచ్చింది. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. లోకాధికారి బయటకు త్రోసివేయబడుతున్నాడు అన్నాడు. లోకాధికారి సాతాను. యేసు ప్రభు శిలువ మీదకి ఎక్కిన తర్వాత లోకాధికారి బయటకు త్రోసివేయబడ్డాడు. ఇంకా లోకాధికారికి సాతానుకి మన మీద ఎలాంటి అధికారం లేదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారంలో ఒకవేళ ఎవరైనా జీవిస్తూ ఉంటే సిలువ ఆ అంధకార సంబంధం నుండి విడుదల కలుగు చేస్తుందనే మాట కనబడుతూ ఉంది. సాటన్ ఈజ్ ఎ డిఫీటెడ్ ఫో. వాడు ఎప్పుడో ఓడింపడ్డాడు. ప్రభు సిలువ మరణం పొందిన వెంటనే వాడు ఓడింపడ్డాడు. కానీ ఇంకా నేను ఉన్నానని చెప్పి కుంటుతా మన దగ్గరికి వచ్చి మనలను శోధిస్తూ ఉంటాడు. అందువల్ల యాకోబు అంటాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోవును. వాక్యం చెప్పాలని నాకు ఎంతో ఆసక్తి ఉంది. అయితే సాతాను నన్ను కలవర పెడతా ఉన్నాడు. ఈ ఉదయం నుండి నేను సిద్ధపడతా ఉంటే భయము, ఆందోళన, కలవరము. అప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది, అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోవును. వాడు ఓడింపబడిన శత్రువు, సిలువ విజయం ముందు నిలవలేని శత్రువు. రెంబ్రాండ్ అనే ఒక డచ్ పెయింటర్ ద 3 క్రాసెస్ అని ఒక పెయింటింగ్ వేశాడు. ఆ పెయింటింగ్లో మేకులతో సిలువకు కొట్టుచున్న చిత్రం, యేసు చనిపోయిన సిలువ అనే నామకరణంతో ఒక చిత్రం వేశాడు. ఆ సిలువ అడుగు భాగాన ఆయన సిలువ వేసి పాత్రదారుల ముఖాలు వేస్తూ వారి హావభావాలను చూపించాడు. క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళు, అపహాస్యం చేసిన వాళ్ళు, ఆయనకి సిలువకు అప్పగించడానికి కారకులైన వారు, సిలువకు అప్పగించే ప్రక్రియలో పాల్గొన్న వారి ముఖాలు చూపిస్తా చివర ఒక మూల ఆ చిత్రకారుడు తన ముఖాన్ని వేశాడు. అక్కడ రాసి, నేనే ఆయన్ను సిలువ వేసి తిని. ఈ సాయంకాల సమయం ముందు సిలువ విలువ గురించి మనం మాట్లాడుకున్నాము, సిలువ విజయం గురించి మనం మాట్లాడుకున్నాము, సిలువ తీర్పుని గురించి మాట్లాడుకున్నాము, సిలువ పాపికి ఏం చేస్తుందో, పరిశుద్ధునికి ఏం చేస్తుందో ఆలోచన చేశాము. అయితే ఈ రెంబ్రాండ్ స్థానంలో నిన్ను నువ్వు పెట్టుకుంటే సిలువ విలువ నీకు తెలుస్తుంది. ప్రభు సిలువ మీద మరణించినప్పుడు ఏమి జరిగిందనేది నువ్వు గ్రహించాలంటే, నేనే ఆయన సిలువకు అప్పగించాను, నేనే ఆయన సిలువ మరణానికి కారణము, పాపి అయిన నన్ను రక్షించడం కొరకు నా స్థానంలో ఆయన మరణించాడు, పరిశుద్ధునిగా నేను జీవించడానికి ఆయన సిలువలో మరణించాడు. ఒకవేళ ఆ దినాల్లో దాని గురించి ఆలోచన చేసిన వారు లేరు, కానీ ఈ దినాల్లో ఆలోచన చేయవలసిందే. ఒక చోట ఒక సంఘారాధన జరుగుతూ ఉంది. కాపరి ప్రకటన చేశాడు, యేసు సిలువ మీద మన పాపాలన్నీ మోసుకుపోయాడు, మన శిక్షను ఆయన అనుభవించాడు, మన స్థానంలో ఆయన చనిపోయాడు, కనుక మీలో ఎవరికైనా ఇంకా ఒప్పుకొనని పాపాలు ఉన్నాయా అని అడిగాడు పాస్టర్ గారు. ఒప్పుకొన్న పాపాలు ఉన్నాయా? సిలువలో ఆయన సమకూర్చిన క్షమాపణ అనుభవించకుండా ఎవరైనా ఉన్నారా? చాలామంది ఒప్పుకున్నారు, ఇంకా ఒప్పుకోని పాపాలు ఉన్నాయి. సిలువలో ఆయన సమకూర్చిన ఆ క్షమాపణ ఇంకా మేము పొందుకోలేదనేవారు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, అలాగైతే ఏ పాపాలైతే నువ్వు ఒప్పుకోలేదో ఆ పాపాలన్నీ ఒక కాగితం మీద వ్రాసి చర్చి ముందు భాగంలో ఒక బల్ల ఉంచబడింది. ఆ పాపాన్ని రాసి చర్చి ముందు భాగానికి వెళ్ళి అక్కడ ఉంచబడిన సిలువకు ఆ కాగితాన్ని మేకులతో దిగ్గొట్టమని చెప్పాడు.
కనుక ఒప్పుకొని పాపాలన్నీ ఒక జాబితా రాసి ఆ చర్చి వెలుపల ఉంచిన సిలువ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సిలువ కొడతా ఉన్నారు ప్రతి ఒళ్ళు మేకులతో. నేను ఫలానా పాపం చేశాను, ఇంకా ఒప్పుకోలేదు, ఫలానా పాపం చేశాను, ఇంకా ఒప్పుకోలేదు అని ఒక జాబితా రాశారు. అనేకులు వెళ్ళారు, మేకుల శబ్దం వినపడతా ఉంది, కానీ ఆ పని క్షమాపణ ఇవ్వలేదని వారు గ్రహించారు. కారణం ఏంటంటే పాస్టర్ గారు విషదపరిచిన సత్యం, యేసు ఇప్పటికే సిలువపై వేలాడి వాటన్నిటినీ తనపై వేసుకొని చనిపోయాడు కనుక తిరిగి జ్ఞాపకం చేయడానికి ఈ పని చేశానని పాస్టర్ గారు చెప్పారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మరియు అపరాధము వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాలను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా చేశాడు. ఈ దినాన్ని ఆ పాస్టర్ గారు చెప్పిన పని ప్రభు 2000 సంవత్సరాల క్రితం చేశాడు. చక్కని మాటలు ఉన్నాయి అక్కడ. మన మీద మీరు మృతులై ఉండగా, అపరాధముల చేత మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా చేశాడనే మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన్ని సిలువ విలువ, సిలువ విజయము అనే ఈ మాటలు మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యం, దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి సిలువ జయోత్సవంలో ప్రధానులను అధికారులను బాహాటముగా వేడుకకు కనుపరిచాననే మాట కనబడతా ఉంది. ఎవరైతే విశ్వాసులకు అడ్డుగా ఉన్నారో, ఎవరైతే అంధకార సంబంధమైన జీవితాలు జీవిస్తున్నారో అలాంటి వారిని బాహాటముగా సిలువ జయోత్సవంలో నిలబెట్టి మీ మీద అపరాధాలన్నీ కొట్టివేయబడి మీ రుణపత్రం నేను కొట్టివేశానని 2000 సంవత్సరాల క్రితం ప్రభు చేసిన కార్యాన్ని బట్టి సిలువకు ఆ గొప్ప ఆధిక్యత దొరికిందని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రోజు పాస్టర్ గారిని జ్ఞాపకం చేశారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక ఈ శిలువ జ్ఞాన కూడికలు ఏర్పాటు చేయడంలో ప్రధానమైన ఉద్దేశం పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపపడాలి, నిత్య జీవానికి సిద్ధపడాలి. కనీసం ఈ దినాల్లో అయినా మన ఆంతరంగిక జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంకా మనం పాపులుగా ఉంటే సిలువలో ఆయన కొరకు, ఆయన ద్వారా ఆయనతో జీవించే పరిస్థితి సిలువ సమకూరుస్తుంది. ఒప్పుకున్న పాపాలు ఉంటే పాప క్షమాపణ పొందుతాము. పాప క్షమాపణ పొందినప్పుడు మనం నీతివంతులుగా తీర్చబడతాం. నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఇష్టమైన మాట ఇది. రక్షణలో 3 సంగతులు ఉన్నాయి: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే పాపి నీతివంతుడిగా తీర్చబడ్డాం. శాంక్టిఫికేషన్ అంటే పాపి పరిశుద్ధుడిగా చేయబడ్డాం. గ్లోరిఫికేషన్ అంటే పాపి మహిమలో ప్రవేశించడం. నీతిమంతుడిగా తీర్చబడడం అనేది జరిగిపోయింది గతకాలంలో. 2000 సంవత్సరాల క్రితము ప్రభు శిలువ మీద మరణించినప్పుడు మన పాప శిక్ష ఆయన అనుభవించాడు. అందువల్ల పెనాల్టీ ఆఫ్ సిన్ లేదు మన మీద. అయితే పరిశుద్ధుడిగా చేయబడినప్పుడు పవర్ ఆఫ్ సిన్, పాప బలం లేదు. ఇంకా మహిమలో ప్రవేశించాక ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క ప్రత్యక్షత ఉండదు ఇంకా. కనుక ఈ శిలువ ధ్యాన కూడికలు ప్రభుని శ్రమ మరణ దినాలని స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, ఉపవాస దినాలుగా, ప్రార్థనా దినాలుగా పితరులు ఏర్పాటు చేయడంలోని ప్రధాన ఉద్దేశం మనము ఆయన మరణాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడాలి, ఆయన మరణాన్ని బట్టి పాప బలం నుండి విడుదల పొందాలి, ఆయన మరణాన్ని బట్టి మనం నిత్యము జీవించే మహిమలో ప్రవేశించాలి. అలాంటి గొప్ప కృప ప్రభువు మరణించిన శిలువ ద్వారా మనకు సంప్రాప్తించాలని నేను దేవుని ప్రార్థిస్తూ, పౌలు దినాల్లో హీనంగా ఎంచబడిన శిలువ ఈ దినాన్ని మనందరికీ చొక్కానిగా ఉందనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో ఎవరైనా శిలువ
అడిగితే అనేవారంట సిలువ చేసేవాళ్ళు, సగం బట్టలు లేకుండా ఉండి వేలాడే ఆ బొమ్మతో సిలువ కావాలా, లేకపోతే అది లేని సిలువ కావాలా అని అడిగేవారంట బంగారు పని చేసేవాళ్ళు. మన విశ్వాసం ఏంటంటే ఆయన సిలువ మీద మరణించినా కానీ సిలువ మీద ఉండిపోలేదు. అందుచేత లూథరన్ సిద్ధాంతంలో గురువులు కానీ ఎవరైనా సిలువను ధరించేవారు ప్రభు వేలాడని సిలువ, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, సిలువ మీద ఉండిపోలేదు. కనుక సిలువ అనేది ఈ భూమి నుండి నిత్య జీవానికి ఒక బ్రిడ్జి లాంటిది అన్నాడు ఆయన. ఆ బ్రిడ్జి, ఆ వంతెన మనం అధిరోహిస్తే సిలువ మనలను నిత్య జీవానికి నడిపిస్తుంది. అలాంటి సిలువ అనుభవం, సిలువ మోసే అనుభవము, సిలువను భరించే అనుభవము, సిలువను మహిమపరిచే అనుభవం మనం కలిగి ఉంటే పౌలు భక్తుడు చెప్పినట్లుగా నేను అతిశయించవలసి వస్తే సిలువ ఎందే అతిశయిస్తానని చెప్పే మాట మనం చెప్పగలుగుతాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నా కొరకు సిలువలో మరణించావు. సిలువ విజయము లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి, సాతాను జయించడానికి మా ముందుంచావు. నశించిపోయే వారికి సిలువ వెర్రితనము, కానీ రక్షింపబడే మాకు దేవుని శక్తి. ఈ దినాన్ని సిలువను ఆశ్రయించి దేవుని శక్తిని పొందుకునే అనుభవాలు మాకు దయచేయండి. మీ ప్రేమ, మీ న్యాయ విధి సిలువ మీద మీరు కనుపరిచారు. యేసు ప్రభు నీ లోకానికి పంపడంలో నీ ప్రేమ ఆవిష్కరింపబడింది. పాపులమైన మమ్ము పరిశుద్ధులుగా చేయడానికి మా పాప శిక్ష అనుభవించావు. పాప బలము నుండి మాకు విడుదల దయచేశావు. మహిమలో ప్రవేశించడానికి ఆయత్తపరుస్తున్నావు. ఈ మండలకాల ధ్యానాలు మమ్మలను పశ్చాత్తాపానికి నడిపించడానికి సహాయం చేయండి. వాక్యం చేత పట్టబడే అనుభవాలు మాకు దయచేయండి. సాతాను తల చెదగొట్టండి. నీ కొరకు జీవించేవారికి, నీ ద్వారా జీవించేవారికి, నీతో జీవించేవారికి ఆత్మీయ మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను. బలహీనుడైన నన్ను నిలబెట్టుకుని మహిమ పొందారు నాయన. నా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.